నమస్తే, నేను నీలిమ. ఈరోజు రెసిపీ నేను మీతో షేర్ చేసుకోబోయేది రోజువారీ వంటలకి పనికొచ్చేది, అదే కీరా పచ్చడి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా పావు గంటలో చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం నేను ఒక కీరా తీసుకున్నాను, శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దీనిది పైంది కింద తొడిమ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కీరా దోశ అప్పుడప్పుడు చేదు ఉండే అవకాశం ఉంది, అందుకని ఒకసారి గింజ పార్ట్ కాయ రెండు ఒకసారి టేస్ట్ చేయండి, లేదంటే పచ్చడి అంతా చేసిన తర్వాత వేస్ట్ అయిపోతుంది. ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. తర్వాత ఇలాగ అంతా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఒక బాండ్లీ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, ఇది పోపు కోసం 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, కొంచెం పప్పు ఎక్కువ ఉంటే బాగుంటుంది, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ వేసుకుని కొద్దిగా ఎర్రగా వేయించుకుందాం. మొదట్లో ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటున్నాను. ఇది కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత 5-6 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, గుంటూరు చిల్లి ప్లస్ కొద్దిగా చిన్న చిన్న చింతపండు ముక్కలు. కారం ఎక్కువ తక్కువ మీ రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఎర్రగా అయ్యేదాకా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత ఇదంతా మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. తీసుకుని చల్లగా అయ్యేదాకా వెయిట్ చేద్దాము. చల్లగా అయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా చేసుకోకపోయినా పర్లేదు ఇనీషియల్గా. తర్వాత ఈ జార్లోకి మనం ముక్కలు చేసి పెట్టుకున్న దాంట్లో కొద్దిగా ఒక 1/3 అంతా దీంట్లో వేసుకుందాం. ఒక బేస్ గుజ్జు అనేది ఉంటే బాగుంటుంది కదా పచ్చళ్ళలో, దానికోసం మొత్తం దీంట్లో వేయనవసరం లేదు, కొద్దిగా వేసుకుని దీన్ని మళ్ళీ మెత్తగా ఇలాగ పేస్ట్ చేసుకుందాం. ఈసారి మాత్రం నున్నగా రుబ్బుకోవాలి. తర్వాత ఇది అంతా మిగతా ముక్కల్లో వేసేసుకొని కొంచెం ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపేసుకుంటే కీరా చట్నీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఇలాగ ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటాయి కదా కీరా, అందుకని మొత్తం పేస్ట్ చేయకుండా కొద్దిగా ఇలాగ గుజ్జులాగా చేసుకుని అది మిగతా ముక్కల్లో కలిపితే చాలా బాగుంటుంది. కీరాకి ఉప్పు కారం తగిలేసరికి చేసిన కాసేపటికి కొద్దిగా నీరు వదిలి ఇంకొంచెం పలుచపడుతుంది. మొదట్లో కొంచెం గట్టిగా ఇలాగే ఉంటుంది. ఈ రెసిపీ మీకు ఉపయోగపడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి పాక్సిద్ధి కుకరీకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.